శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మార్చి నెలలో మిథున రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి నెల గోచారాన్ని పరిశీలించినప్పుడు ఎక్కువగా బుధుని యొక్క సంచారం మీదే వీళ్ళ యొక్క ఫలితాలు ఆధారపడడం జరుగుతుండదు. నవగ్రహాల్లో బుధుడు అతి తొందరగా ప్రయాణించే గ్రహం. చంద్రుడు తర్వాత అనుకుందాం. సుమారుగా ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఉండదు. ఒకసారి 20 రోజులకి, 25 రోజులకి, ఒకసారి 35 రోజులు కూడా మారడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్లే ఈ మిథున రాశి వారికి కూడా ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఉండకపోవడం, ఏదైనా నిర్ణయాలు అతి తొందరగా తీసుకోవడం, వాళ్ళ ఆలోచనలు కానీ అభిప్రాయాలు కానీ అది తొందరగా మార్చుకుంటూ ఉంటారు. దేని మీద కూడా స్థిరంగా ఒకే వృత్తిలో కానీ ఒకే ఆలోచనలో కానీ జీవితాంతం ఉండడం జరగదు. సో ఈ విధంగా ఈ బుధుడు యొక్క సంచారాన్ని బట్టి వీళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు, మనస్తత్వాలు ఇవన్నీ కూడా ఈ నెలలో సంవత్సరాల్లో జరిగే ఫలితాల్లో మార్పు రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకి మరి ప్రస్తుతం ఈ బుధగ్రహం ఈ కుంభరాశిలో శనిగ్రహంతోనూ రవిగ్రహంతోనూ కలిసి మనకి మార్చి 7వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. అంటే మార్చి 7వ తారీఖు వరకు జాతకుడు ఎక్కువగా వృత్తికి సంబంధించిన విషయాల మీద ఆలోచన చేస్తూ ఉంటాడు. అలాగే కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి 9వ స్థానం వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులైతే ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయత్నాలు చేయడానికి తగు విధమైనటువంటి ప్లాన్లు, పథకాలు సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. దానికి తగు విధంగా పేపర్ వర్క్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశించే వాళ్ళు కూడా ఈ రవి, శని, బుధ కలిసి ఉండడం వల్ల దాని కొరకు ప్రిపేర్ అవ్వడం, కొత్తగా ఏమైనా ఈ ఎగ్జామ్స్ అంటే ఈ గ్రూప్ 1 లాంటి మధ్యకాలంలో వచ్చినప్పుడు వాటికి ప్రిపేర్ అవ్వడం కానీ వాటికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఉద్యోగ ప్రయత్నాలు, విదేశ ప్రయత్నాలు, ప్రభుత్వ ఉద్యోగం వాటి మీదే జాతకుడు ఈ నెల 7వ తారీఖు వరకు ఎక్కువ దాని మీదే కేంద్రీకృతం చేయడం జరుగుతుంది. 7వ తారీఖు మార్చి తర్వాత మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది బుధుడు. సో మీనరాశి అన్నది ఒక విధంగా ఒక విద్యా కేంద్రం లాంటిది. అంటే గురువు యొక్క స్థానం కాబట్టి దాంట్లో బుధుడు వెళ్ళినప్పుడు అంటే ఒక శిష్యుడు గురువు గారి ఇంట్లో ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే గురువు గారి దగ్గర తను నేర్చుకున్నటువంటి విషయాన్ని ప్రదర్శించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడే కదా గురువే కాబట్టి జాతకుడికి ఒక తగు విధమైన గుర్తింపు రావడానికి కూడా కారణం అవుతుంటుంది. అంటే ఈ కారణం వల్ల మార్చి 7వ తారీఖు తర్వాత జాతకుడికి వృత్తి సంబంధించిన విషయాల్లో ఒక గుర్తింపు రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల జాతకుడు టెక్నాలజీకి సంబంధించిన నూతన విషయాలు మీద పరిజ్ఞానం పెంచుకోవడం కానీ వాటిని తన వృత్తిలో ఉపయోగించి తన యొక్క ప్రావీణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో జాతకుడు అదనపు ఆదాయం కొరకు తను చేస్తున్న వృత్తికి అదనంగా వేరే వృత్తి చేపట్టే కార్యక్రమంలో తన ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. రాహుతో ఈ బుధుడు కలియడం వల్ల జాతకుడు విదేశ ప్రయత్నాలు, విదేశ సంస్థల్లో ప్రయత్నాలు, విదేశ మిత్రులతో సహకారం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మరి మార్చి 7 నుంచి 25వ తారీఖు వరకు కూడా జాతకుడు ఈ వృత్తి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ తన యొక్క దృష్టిని లగ్నం చేయడం జరుగుతూ ఉంటుంది. మార్చి 25 తర్వాత లాభస్థానంలోకి
బుధుడు రావడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం. అంటే మార్చి 25 తర్వాత లాభస్థానంలో ఉన్నటువంటి గురువుతో కలిసి సంచరించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద సప్తమ భావానికి సంబంధించిన విషయాలు, అంటే వివాహం, అలాగే ఎఫైర్సు, అలాగే భాగస్వామ్య వ్యాపారం, చతుర్థ భావానికి సంబంధించిన విషయాలు, అంటే కుజుడు చతుర్థాధిపతి కాబట్టి బుధుడు, విద్య, మాతృస్థానం, వాహనం, గృహ నిర్మాణాలకు సంబంధించిన విషయాలు, అలాగే లగ్నం, వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత ఆరోగ్యం, అలాగే దశమం, ఉద్యోగం, ఉద్యోగ అభివృద్ధి. ఈ 4 విషయాల్లో కూడా జాతకుడు తనకి ఎంతో కొంత అభివృద్ధి రావడం జరుగుతుంది. అంటే 2 గ్రహాలు మరి లాభస్థానంలోకి రావడం, ముఖ్యంగా బుధుడు లాభస్థానంలోకి రావడం వల్ల 1, 4 భావాలు సంబంధించిన ఫలితాలన్నీ జాతకుడికి అనుకూలంగా వస్తాయి. గురువుతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే 7 మరి 10 భావాలు కలిసి వస్తాయి. ఇప్పుడు ఏదైనా 2 గ్రహాలు కలిసినప్పుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎలా ఉంటుందంటే, మనకి గురువు సప్తమ దశమాధిపతిగా ఒక శుభగ్రహం కాబట్టి ఒక 8 పాయింట్లు మంచి ఫలితాన్ని ఇస్తాడు అనుకుందాం. అలాగే బుధుడు దశ చతుర్థ లగ్నాధిపతిగా ఒక 100 పాయింట్లు ఇద్దాడు అనుకున్నాం. 100 పాయింట్లు అంటే లగ్నాధిపతే కాబట్టి 100% ఇవ్వాలి కాబట్టి 100 ఇస్తాడు. గురువు మనకి 8 అంటే పోనీ 8 అనుకుందాం. అంటే 2 కలిస్తే అందరూ అనుకుంటారు 108 పాయింట్లు బలం అనుకుంటారు. కానీ 2 గ్రహాలు కలిసినప్పుడు అవి శుభులు కానీ పాపులు కానీ అవి ఇంటూ చేయబడతాయి అన్నమాట. అంటే 100 × 8 అంటే 800 రెట్లు ఫలితాన్ని మనకి ఈ 2 గ్రహాలు కలిసి ఉండడం వల్ల మనకి ఈ ఫలితం రావడం జరుగుతుంటుంది. అంటే ఏదన్నా గురువు తన యొక్క ఫలితాన్ని 1,00,000 రెట్ల వరకు ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. సో ఈ కారణం వల్ల మరి 25వ తారీఖు మార్చి తర్వాత జాతకుడికి అంటే ఈ ముఖ్యమైన విషయాలన్నీ కూడా లాభదాయకంగా ఉండడం, ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో ఒక కొలిక్కి రావడం, లేదంటే జీవిత భాగస్వామికి అభివృద్ధి రావడం, ఇద్దరూ పరస్పరం కలుసుకోవడం, అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా బుధుడు చాలా అనుకూలంగా మరి ఈ నెలలో 3 రాశులు మారడం, ఒక విధంగా జాతకుడికి 9, 10, 11 ఇవి ముఖ్యమైన స్థానాలు ఫలితాలు రావడం జరుగుతుంది. అలాగే మరి శుక్రగ్రహం కూడా మీకు ఇదే 7వ తారీఖున మార్చి 7వ తారీఖున 9వ స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవానుతో కలిసి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా పంచమాధిపతి మరి భాగ్యాధిపతి కలిసి ఉంటాడు. 2 కోణాధిపతులు కలిసి ఉన్నప్పుడు ఒక విధంగా మరి లక్ష్మీ స్థానాలు 2 యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల జాతకుడికి అదృష్ట యోగం ఏర్పడడం జరుగుతుంది. మరి శని శుక్రులు కలిసి ఉండడం వల్ల కంపల్సరిగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు 100% ఈ నెలలో ఈ మార్చి 7 నుంచి ఇంచుమించుగా నెలాఖరు లోపల ఖచ్చితమైనటువంటి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి ఉన్నటువంటి స్త్రీలు శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఖచ్చితంగా లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదార స్తోత్ర పారాయణ వల్ల మరి స్త్రీలకి ఈ నెలలో వివాహం, ఉద్యోగం, సంతాన సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం
ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీ సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం, అంటే 7వ తారీఖు నైట్ జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటిపిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.